ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా నిజం ఉంది అంటే అది మరణం. అది హిందూ ఆచారాల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత మృతదేహాన్ని దహనం చేస్తారు. మరియు 5 అంశాలుగా విలీనం చేస్తారు. తద్వారా ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. కానీ ఇప్పటికీ కొన్ని ఆత్మలున్నాయి. పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత కూడా ముక్తి పొందవు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మరణానికి నిర్ణీత సమయం ఉంటుంది. మరియు మరణం తర్వాత మాత్రమే మోక్షం పొందగలరు. ఎవరు మరణాన్ని పొందగలరు అనేది మాత్రం ఆ భగవంతుడు నిర్దేశించిన వ్యవధిలోనే ఉంటుంది. కానీ ఎవరైనా ప్రాపంచిక దుఃఖాలతో బాధపడుతుంటే, కానీ వ్యవధి పూర్తి కాకముందే ఆ వ్యక్తి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి. లేదా ఎవరైనా అకాలంగా మరణిస్తే మాత్రమే ఆత్మ మోక్షం పొందదు. ఎన్నో జన్మల పాటు ఈ లోకంలో విహరిస్తూ ఉంటుంది. టీనా తన మాస్టర్స్ చదువుకోవడానికి బెంగుళూరుకి అయితే షిఫ్ట్ అయింది. అక్కడ నివసించడానికి మంచి ఇల్లు కోసం వెతుకుతుంది. టీనా బృందాతో ఇలా అంటుంది. 3 రోజులుగా వెతుకుతున్న బృంద ఉండడానికి సరైన ఇల్లు నాకు దొరకట్లేదు. బృందా టీనాతో ఇలా అంటుంది. నా గదిలో కనుక చోటుంటే నువ్వు ఇలా వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. నేను నిన్ను నా దగ్గరలోనే ఉంచేసుకునేదాన్ని. మరేం పర్వాలేదులే, నాకొక స్నేహితుడు ఉన్నాడు. నేను అతనితో మాట్లాడతాను. అతనికి ఖచ్చితంగా కొంతమంది డీలర్లు తెలిసే ఉంటారు. 3-4 రోజులు గడిచాయి. కానీ టీనాకు తన బడ్జెట్లో కావాల్సిన గది మాత్రం దొరకలేదు. బృందాకు తన స్నేహితుడు సాహిల్ నుండి కాల్ వచ్చింది. బృందా, హలో సాహిల్, నీకేమైనా రూమ్ దొరికిందా? సాహిల్, దొరికింది, కానీ అది సమాధులకు దగ్గరలో ఉంటుంది. మీ ఫ్రెండ్ అక్కడ ఉండాలనుకుంటుందా? ఒకసారి మీ ఫ్రెండ్ టీనాని అడిగి చెప్పు. తనకి ఉండడానికి ఓకే అయితే నేను మిగతా విషయాలు అయితే మాట్లాడతాను అని సోహెల్ చెప్తాడు. అప్పుడు బృందా టీనాకు ఇల్లు దొరికిందని చెప్తుంది. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ ఇల్లు సమాధులకు దగ్గరలో ఉంటుంది. మోక్ష ద్వారం అంటే ఏంటి? మోక్ష ద్వారం అంటే మృతదేహాలను దహనం చేసే స్థలం. ఎక్కడైతే అంత్యక్రియలు జరిపిస్తారో. మిత్రమా, నువ్వు నన్ను ఎలాంటి చోట ఉండేలాగా చేస్తున్నావు? టీనా, నీకు తెలుసు కదా నాకు ఇలాంటి ప్రాంతాలంటే ముందు నుంచే భయమని. బృంద, నాకు కూడా భయంగానే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తావు? టీనా, సరే అని చెప్పే, నాకింకా వేరే ఆప్షన్ అయితే లేదు. నీతో కూడా ఉండలేను. ఉందామన్నా గానీ నీ రూమ్మేట్ అక్కడ ఉండనివ్వదు. ఏదైతే అదైంది దాన్ని చెప్పేసి. టీనా దగ్గర దీనికి మించిన ఉపాయం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు తన బడ్జెట్ లో ఇల్లు అయితే దొరకలేదు. ఇంకా తను అన్ని ఆలోచించుకొని ఈ ఒప్పందం అయితే ఖరారు చేసుకుంది. ఇంకా తన వస్తువులను అయితే తీసుకుని ఆ ఇంటికైతే షిఫ్ట్ అయిపోయింది. టీనాకి సహాయం చేయడానికి బృందా మరియు సాహిల్ కూడా అక్కడికి వెళ్లారు. టీనా, సాహిల్, ఇంట్లో నాతో పాటు ఎవరెవరు ఉంటారు? సాహిల్, నువ్వు ఒంటరిగా ఉండాలని సాహిల్ చెప్తాడు. ఏంటి మరి కింద? కింద కూడా ఎవరు ఉండరు. నువ్వు ఒక్కదానివే ఉండాలని సాహిల్ చెప్తాడు. ఎవరూ లేరు, ఈ ఇల్లు మొత్తం నీదే. నీతో పాటు ఇంకెవరు ఉండరు. ఈ ఇల్లు మొత్తం నీదే, ఎవరికీ షేరింగ్ లేదు. లేదు, నువ్వు ఇక్కడ చక్కగా ఉండొచ్చు. టీనా, ఏంటి నాతో పాటు ఇంకెవరు ఉండరా? మరి నాకు ఈ ఇల్లు ఇంత చౌకగా ఎందుకు ఇస్తున్నారు? ఒక రూమ్ వచ్చే ప్లేస్ లో 2 ఫ్లోర్ల ఇల్లు నాకెందుకు ఇస్తున్నారు? అదే టీనా, ప్రజల మూఢనమ్మకం. ఇది మోక్షద్వారం దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ ఎవరు నివసించరు. నువ్వు సరే అన్నావని ల్యాండ్ లోడ్ తక్కువ డబ్బులకే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఎవరో ఒకరైనా ఉండాలి, అంతకు మించైతే ఇంకేం లేదు. సరే నేను వెళ్తానని సాహిల్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. బృందా కూడా టీనాకు షిఫ్టింగ్ లో సహాయం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. టీనా, నేనిక్కడ ఒంటరిగా ఉన్నాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండొచ్చు కదా ప్లీజ్? సారీ మిత్రమా, నేను ఈ రోజు వంశీతో మూవీ నైట్ ప్లాన్ చేశాను. కాబట్టి నేను నేరుగా తన ఫ్లాట్ కి అయితే వెళ్ళాలి. ఐ హోప్ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. భయపడకు, ఇక్కడ ఏం లేదు. ఓకేనా? టేక్ కేర్. బృందా టీనా యొక్క తలపైన చేయి పెట్టి నువ్వురి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అది టీనాకు మొదటి రాత్రి. ఇల్లు మోక్షద్వారం దగ్గర ఉంది. అలానే తన మనసులో పదే పదే భయానక ఆలోచనలు ఆమె మనసులోకి అయితే వస్తున్నాయి. తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి సినిమాలు చూడడం ప్రారంభించింది. అలా టీవీ చూస్తూ చూస్తూ నిద్రలో కళ్ళు మూసుకొని పడుకుంది. తనకు అసలు ఏం తెలీదు. టీవీ అయితే ఆన్లో ఉంది. తను నిద్రలో కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. అప్పుడే తన కిటికీని ఎవరో కొడుతున్నట్లుగా అనిపించింది. ఆ శబ్దంతో ఆమెకి మెలకువ వచ్చింది. ఆమె ఇంకా మరింత భయపడింది. అప్పుడే తన టీవీ ఆన్లో ఉందని చూస్తుంది. ఆ శబ్దం టీవీ నుంచే వచ్చిందేమో. సినిమా చూస్తూ చూస్తూ ఎప్పుడు కళ్ళు మూసిపోయాయో అర్థమే కాలేదు. టీవీ ఆఫ్ చేస్తాను. టీనా టీవీని ఆఫ్ చేసి మళ్ళీ తిరిగి నిద్రపోవడానికి తన మంచం మీదైతే పడుకుంది. అలా తాను పడుకున్న కొంత సమయం తర్వాత మళ్ళీ తన చెవిలో అదే శబ్దం వినిపించింది. ఎవరో తన కిటికీని కొడుతున్నట్లు. అప్పుడు తను లేచి అటు ఇటు చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడే తనకి మళ్ళీ కిటికీ దగ్గర నుంచి టక్ టక్ అనే శబ్దం వినిపించింది. లేదు, ఇది నా భ్రమ కాదు, అక్కడ బయట ఎవరో ఉన్నారు. దొంగలించడానికి ఎవరూ రాలేదు కదా? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అదే శబ్దం వినిపించింది. టీనా ధైర్యం తెచ్చుకుని కిటికీ దగ్గరకు వెళ్ళింది. టీనా కటన్ని పక్కకి జరిపింది. అక్కడ ఎవరో తన కిటికీని గట్టిగా నాక్ చేస్తున్నారు. అప్పుడు తనకి ఒక నీడ కనిపించింది. అప్పుడే ఆ నీడ హఠాత్తుగా ఆమె బాల్కనీ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు టీనాకు మళ్ళీ వేరే వైపు నుండి శబ్దం అయితే వినిపిస్తుంది. ఎవరో చాలా నిశ్శబ్దంగా నవ్వుతున్నట్లు అనిపించింది. టీనా కొంచెం ఉద్వేగానికి లోనైంది మరియు ఇక ధైర్యం చేయలేదు. అటువైపు వెళ్లి కటన్ తీసే ప్రయత్నం అయితే చేయలేదు. టీనా తన లోపల ఇలా మాట్లాడుకుంటుంది. లేదు, నేనేం వెళ్ళను.
రూమ్ లోపలే ఉంటాను. అమ్మా తల్లి నన్ను కాపాడు. నా రూమ్ లాక్ లోని ఉంది కదా, చెక్ చేస్తాను. ముందు ఫోన్లో దుర్గా చాలీసా పెడతాను. మరియు ఫోన్ ఇక పూర్తి వాల్యూమ్ లో అయితే పెడుతుంది. తన రూమ్ డోర్ అయితే చెక్ చేస్తుంది. తలుపు మాత్రం మూసేసే ఉంది. తను ప్రతి కిటికీని చెక్ చేయడానికి ధైర్యం చేస్తుంది. మరియు ఇప్పుడు ఎవరు కిటికీ పక్కన బాల్కనీలో నిలబడలేరు కాబట్టి తను కొంచెం రిలాక్స్ అయింది. దుర్గా చాలీసా బిట్టు పడుకుంది. ఏదో రకంగా ఆ రాత్రి ఇంట్లో అయితే గడిచిపోయింది. మరుసటి రోజు కొన్ని రోజుల తర్వాత కిటికీ దగ్గర ఎవరో తడుతున్నట్లు శబ్దం వినిపించింది. టీనా ఇన్నర్ వాయిస్. మొదటి రాత్రి కూడా ఇదే జరగడం మొదలైంది. ఇలా అయితే నేను ఇక్కడ ఉండలేను. అప్పుడే బాల్కనీలో ఒక స్త్రీ నవ్వుతున్న శబ్దం అయితే వినిపిస్తుంది. ఎవరో పట్టీలతో శబ్దం చేసుకుంటూ తన బాల్కనీలో నడుస్తున్నట్లు టీనాకైతే అనిపిస్తుంది. టీనా ఇన్నర్ వాయిస్. ఏదో వింతగా ఉంది ఇక్కడ, నాకు చాలా భయమేస్తుంది. మెల్లమెల్లగా ఆ స్త్రీ యొక్క పట్టీల శబ్దం ఇంకా పెరుగుతుంది. ఇంకా టీనా ఈ రోజు కూడా తన ఫోన్లో దుర్గా చాలీసా అయితే పెడుతుంది. మరియు ఆమె లేచి కిటికీ వైపు వెళ్ళింది. కానీ బయట ఎవరు లేరు కాబట్టి కొంచెం ధైర్యం అయితే వచ్చింది. ధైర్యం తెచ్చుకుని కిటికీ తెచ్చి బయటకి చూస్తుంది. కానీ తనకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆమె ప్రశాంతంగా కిటికీని అయితే మూసేస్తుంది. తర్వాత తన ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా దుర్గా చాలీసా కూడా ఆగిపోతుంది. అప్పుడు తన చెయ్యిని ఏదో ఆత్మ గట్టిగా పట్టుకుంటుంది. టీనా ఇన్నర్ వాయిస్. ఓ దుర్గామాత నన్ను రక్షించు. ఓ తల్లి నన్ను రక్షించు. టీనా ఇలా అనడంతో ఆకారం తన చెయ్యిని విడిచిపెట్టింది. మరియు టీనా ఆలస్యం చేయకుండా త్వరగా కిటికీ లోపల నుండి మూసేసింది. ఇంకా తను ఆయాసపడుతూ వచ్చి తన మంచం మీద అయితే కూర్చుంది. తన అసలు స్పృహలో ఉండదు. తన శరీరం అంతా చెమటలు పట్టాయి. ప్రస్తుతం ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. తనతో అసలు ఏం జరుగుతుందో అని. టీనా ఇన్నర్ వాయిస్. ఇక్కడ నేను ఇంకా ఒక్క రోజు కూడా ఉండను. మాస్టర్స్ వదిలి ఇంటికైనా పోతాను గాని ఇక్కడ మాత్రం ఒక్క రోజు కూడా ఉండను. టీనా ఎంతలా భయపడిందంటే మరుసటి రోజు కాలేజీకి వెళ్ళగానే బృందాకు ఈ విషయం చెప్పింది. కానీ బృందా మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నవ్వి వదిలేసింది. టీనా బృందాతో ఇలా అంటుంది. నీకు నవ్వొస్తుందా? అసలు నీకు తెలీదు నిన్న రాత్రి నాకు ఎలాంటి గతి పట్టిందో. చస్తూ చస్తూ బ్రతికించింది ఆ దుర్గామాత నన్ను. బృందాతో టీనా ఇలా అంటుంది. అరే మిత్రమా, అక్కడింకా చాలా మంది ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు ఇలా జరగలేదే. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. నీ భవిష్యత్తు ఈ డిగ్రీపై ఆధారపడి ఉంది. అందుకని మూర్ఖంగా ఏం చేయకు. టీనా బృందాతో ఇలా అంటుంది. అరే అసలు నేనే ఉండను. ఇక్కడింకా నా ఫ్యూచర్ ఎక్కడి నుంచి ఉంటుంది? నాకిక్కడ ఉండాలని లేదు. నాకు నా ప్రాణం ముఖ్యం. బృందా టీనాతో ఇలా అంటుంది. ఇలా కూడా అవ్వచ్చు కదా. రాత్రి నీకు చెడ్డ కల వచ్చిందేమో. టీనా బృందాతో ఇలా అంటుంది. ఇది కల కాదు మిత్రమా. నీకేమనిపిస్తుంది? నాకు కలలకు నిజానికి తేడా తెలియదనే. బృందా టీనాతో ఇలా అంటుంది. హో, నేను చెప్పాలనుకున్నది అది కాదు. నీ మనసులో భయం మిగిలింది. ఒక పని చేద్దాం. పంతులు గారితో మాట్లాడి ఇంట్లో పూజ జరిపిద్దాం. ఇలా చేస్తే నీ మనసులో ఉన్న భయం కూడా తొలగిపోతుంది కదా. ఒకవేళ జరగరాంది ఏం జరిగినా కూడా దాని గురించి కూడా మన పంతులు ఏదో ఒక పరిష్కారం అయితే చెప్తాడు. అండ్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. నువ్వైతే దాని మీద దృష్టి పెట్టు. నేను ఈ రోజే పంతులు గారితో అయితే మాట్లాడతాను. టీనా బృందాతో ఇలా అంటుంది. సరే గాని పూజ జరిగే వరకు నేను అక్కడైతే ఉండలేను. బృందా టీనాతో ఇలా అంటుంది. సరే, ఈ రాత్రికి నువ్వు నాతో ఉండిపో. అయినా నా రూమ్మేట్ 2-3 రోజుల వరకు ఇంటికి వెళ్ళింది. టీనా ఈ రాత్రికి బృందాతో పాటు ఉండిపోయింది. బృందా పంతులు గారితో మాట్లాడింది. మరుసటి రోజు పంతులు గారు తన ఇంటికి హోంవర్క్ చేయడానికి అయితే వచ్చారు. బృందా కూడా హోమం కోసం టీనాతో పాటే ఉంది. అలాగే పంతులు గారు విధి విధానాల ప్రకారం హోమం చేశారు. ఇంకా ఇంట్లో గంగాజలం చిలకరించి హోమం యొక్క పొగబెట్టారు. పంతులు గారు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేశారు. పంతులు గారు. సమస్య ఏమీ లేదమ్మా. మోక్షం యొక్క దూరం సమీపంలో ఉంది కదా. అలా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆత్మలు మీ దగ్గర తిరుగుతున్నాయి. కానీ వాటి వల్ల నువ్వు భయపడకు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే. ఆమె అసలే ఇబ్బంది పడుతుంది. అందుకే ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంది. నువ్వేం చింతించుకు. నేను ఇల్లు మొత్తం శుద్ధి చేశాను. ఇప్పుడు అలాంటిదేమీ జరగదు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాత్రి మాత్రం బయటకు వెళ్ళకండి. అంటే మీ బాల్కనీ లేదా టెర్రస్ పైకి వెళ్ళకపోవడమే మంచిది. టీనా పంతులు గారితో ఇలా అంటుంది. అలాగే పంతులు గారు, నేను జాగ్రత్తగా ఉంటాను. పంతులు గారు. అమ్మా, నేను బయట రీలింగ్ మీద ఒక రక్షాదారం కట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది విడిపోకుండా చూసుకో. సరే పంతులు గారు, నేను చూసుకుంటాను. టీనా పంతులు గారికి దక్షిణ ఇచ్చింది. ఆ తర్వాత పంతులు గారు టీనా తలపైన చెయ్యి పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంట్లో టీనా హోమం జరిపించినప్పటి నుంచి అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు. కిటికీ నుంచి టక్ టక్ అని చప్పుడు రావడం గాని ఇంకా నీడ గాని ఏం కనిపించేది కాదు. తనింకా మొత్తం సరైపోయింది అని అనుకుంది. కానీ అక్కడ మోక్ష దూరం ఉందని మర్చిపోతుంది. ఇంకా అక్కడ రాత్రిపూట ఆత్మలు తిరుగుతున్నాయన్న విషయం కూడా మర్చిపోతుంది. కొన్ని రోజుల తర్వాత టీనాతో ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు. అరే మిత్రులారా, న్యూ ఇయర్ వస్తుంది కదా, ఎవరు పార్టీ ప్లాన్ చేయలేదేంటి? బృందా ఇలా అంటుంది. నీకు తెలుసు కదా నా రూమ్మేట్ ఎలాంటిదో. తను ఫ్లాట్ లో పార్టీ చేసుకునేవదు. ఇంకా మా ఇంటి యజమాని నన్ను పార్టీ చేసుకోవడానికి అనుమతించడు. అది కూడా అతనికి ఒక్క చిన్న శబ్దం అన్నా కూడా ఇష్టం ఉండదు. ఇంకా మీరు నా ఫ్లాట్ లో పార్టీ గురించి మర్చిపోండి. ఒక మెయిల్ ఫ్రెండ్ ఇలా అంటాడు.
ఇంక నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ అబ్బాయిలు ఆల్రెడీ పార్టీ ప్లాన్ చేశారు. ఇంక నేను మీ అమ్మాయిల్ని తీసుకొని అక్కడికైతే వెళ్ళలేను. టీనాతో మెయిల్ ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు. మీ ఇద్దరి సంగతి ఏంటి? ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఇలా అంటుంది. నా దగ్గర కూడా చోటు లేదు. మేల్ ఫ్రెండ్ ఇలా అంటాడు. సేమ్ ఇయర్ మిత్రమా. కానీ నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కదా. టీనా అక్కడైతే మేము ఏ ఇబ్బంది లేకుండా పార్టీ అయితే చేసుకోవచ్చు. ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు కదా. టీనా ఇలా అంటుంది. అవును, కానీ నేను ఎందుకు చెప్పలేదంటే మా ఇల్లు మోక్ష యొక్క ద్వారం దగ్గర ఉంటుంది. మేము రావంటారు కదని నేనైతే చెప్పలేదు. లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు, మీరైతే వచ్చేయండి. మేల్ ఫ్రెండ్ ఇలా అంటాడు. అలా అయితే డన్ చేద్దాం. అలాగైతే న్యూ ఇయర్ పార్టీ టీనా ఇంట్లో చేసుకుందాం అంటాడు. అందరూ కలిసి టీనా వాళ్ళ ఇంట్లో పార్టీ ప్లాన్ చేస్తారు. 2 రోజుల తర్వాత 21 డిసెంబర్ టీనా ఇంట్లో పెయింటింగ్ ఊడిపోతూ ఉంటుంది. అయితే ల్యాండ్ లార్డ్ కొంతమంది మనుషులతో ఇంటికైతే వస్తాడు. ల్యాండ్ లార్డ్ ఇలా అంటాడు. టీనా 2 రోజుల తర్వాత ఎలాగో న్యూ ఇయర్ ఉంది కదా, పెయింటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తే వీళ్ళు పెయింట్ చేసేస్తారు. అలా అయితే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కదా. టీనా కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంక వాళ్ళు బయట బ్యాంబూస్ కట్టి పెయింట్ చేయడం మొదలు పెట్టారు. ఇంటి యొక్క రీలింగ్ పైన పెయింట్ చేస్తున్నప్పుడు బ్యాంబూ యొక్క మేకు ఆ రక్షా సూత్రంలో ఇరుక్కుపోయింది. ఇంకా అది తీస్తున్నప్పుడు అది జారి కింద పడిపోయింది. దీని గురించి టీనాకు ఏమాత్రం తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల తర్వాత అది సంవత్సరం చివరి రోజు. డిసెంబర్ 31 రాత్రి దాదాపు 10 గంటల సమయం. టీనా తన స్నేహితులు ఇంటికి వచ్చే వరకు వేచి ఉంది. కిచెన్ లో వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ రెడీ చేస్తున్నప్పుడు డోర్ బెల్ అయితే మోగింది. టీనా మెట్లు దిగి కిందకు వెళ్తుండగా మళ్ళీ డోర్ బెల్ మోగింది. టీనా ఇలా అంటుంది. అరే వస్తున్నా అని చెప్పుకుంటూ వెళ్తుంది. తీరా డోర్ తెచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆమె వెంటనే భయపడింది. తన శ్వాస పెరిగింది. ఆ ఫస్ట్ రోజు జరిగింది మొత్తం తన కళ్ళ ముందు ఒక్కసారిగా జరుగుతున్నట్లుగా ఊహించుకుంది. తను భయంతో అక్కడే నుంచొని ఉంది. మళ్ళీ డోర్ బెల్ మోగింది. టీనా భయంతో ధైర్యం కూడగట్టుకుంది. 2-3 సార్లు డోర్ బెల్ అయితే మోగింది. ఎన్నిసార్లు బెల్ కొట్టినా తెరవడం లేదు. బృందా ఇలా అంటుంది. ఏం చేస్తున్నావు మిత్రమా నువ్వు? ఎందుకు తలుపు తెరవడం లేదు? నీకు మమ్మల్ని రాత్రంతా బయట నిలబెట్టే ఆలోచన ఏమన్నా ఉందా ఏంటి? బృందా వాయిస్ విని టీనాకు ప్రాణం లేచి వచ్చింది. ఇంకా తలుపు తెరిచింది. ఇంకా వాళ్ళని తీసుకుని టీనా పైకి వెళ్ళిపోయింది. అయినా నువ్వు ఎందుకు తలుపు తెరవడం లేదు? మేము చాలా సేపటి నుంచి బెల్ కొడుతున్నామే. టీనా ఇలా అంటుంది. హే అదేం లేదు, నేను వాష్రూమ్ లో ఉన్నాను. అందుకే రావడం కొంచెం ఆలస్యమైంది. నేను మీకోసం కాఫీ తెస్తాను ఆగండి అని చెప్పి టీనా కిచెన్ కి వెళ్ళిపోతుంది. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది. టీనా ఇన్నర్ వాయిస్ ఇలా అనుకుంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చుంటారు? నేను ఫుడ్ ఆర్డర్ చేశాను కదా, అది వచ్చిందేమో అని చెప్పి తన ఫ్రెండ్స్ కి కాఫీ ఇచ్చి తలుపు తెరవడానికైతే వెళ్తుంది. అప్పుడే తన కళ్ళ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి వాళ్ళ కారణంగా తన కాళ్ళ దగ్గర ఉన్న నేల జారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తన ముందు నిలబడి ఉన్నారు. అయితే ఇప్పుడు టీనా పైకి వెళ్ళింది ఎవరితో? వాళ్ళెవరో అనుకుంటూ టీనా ఆత్మ వణికిపోయింది. ఇక చల్లని వాతావరణంలో తన శరీరం మొత్తం చెమటలు పట్టాయి. బృందా ఇలా అంటుంది. హే ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు? ఏదో దయ్యాన్ని చూసినట్లు. టీనా ఇలా అంటుంది. ఏంటి? మేల్ ఫ్రెండ్స్ ఇలా అంటారు. ఏంటి ఇప్పుడు ఇక్కడే నిలబెడతావా, లేక లోపలికి పిలుస్తావా, లేక రాత్రంతా బయట నిలబెడతావా? ఇప్పటికే చాలా చల్లగా ఉంది, కాస్తైనా జాలి చూపు మా పైన. టీనా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా అంటుంది. ఆహా లోపలికి రండి. టీనా ఎంతలా భయపడిందంటే తన ఫ్రెండ్స్ ని పైకి తీసుకెళ్తున్నప్పుడు తన కాళ్ళు వణుకుతున్నాయి. తన మనసులో ఒకే మాట తిరుగుతుంది. వీళ్ళు నాతో పాటు ఉంటే నేను కాఫీ ఇచ్చింది ఎవరికి? అసలు వాళ్ళెవరు? వాళ్ళు నా ఫ్రెండ్స్ అయితే మరి వీళ్ళెవరు? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 లో తెలుసుకుందాం. పార్ట్ 2 తెలుసుకోవడం కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.